అందరికీ నమస్కారము. ఈరోజు నవరాత్రులలో భాగంగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి అన్నపూర్ణాదేవి అలంకరణ. ఊర్వీ సర్వజయేశ్వరి జయకరి మాతా కృపా సాగరి నారినీల సమానకుతలధరి నిత్యన్నదానేశ్వరి సాక్షాత్ మోక్షకరి సదాశుభకరి కాశీపురధీశ్వరి భిక్షాందేహి కృపవలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి. కాశీ లేదా వారణాసి అంటే అందరికీ గుర్తొచ్చే విషయాలు పవిత్ర గంగా నది, కాశీ విశ్వనాథుడు. వీటితో పాటు అతి ముఖ్యమైన మరో ప్రదేశం కూడా ఇక్కడ ఉంది. అదే కాశీ అన్నపూర్ణ ఆలయం. ఇక్కడి ప్రజలు ఎప్పుడూ ఆకలితో అలమటించరు. అందరికీ అన్నం పెట్టే అమ్మగా అన్నపూర్ణను భక్తులు కొలుస్తారు. పరమశివుని సతీమణి పార్వతీదేవి అన్నపూర్ణ రూపంలో ఇక్కడ పూజలందుకుంటున్నారు. ఈ భూమిపై మానవులు బ్రతకడానికి తిండి, నీరు ఎంత ముఖ్యమైనవో అందరికీ తెలిసిందే. కాశీలో అందరి దాహాన్ని గంగమ్మ తీరిస్తే ఆకలిని అన్నపూర్ణమ్మ తీరుస్తుంది. ప్రజలకు ఇక్కడ ఎప్పుడూ సమృద్ధిగా ఆహారం దొరుకుతుందని నమ్మకం. ఈ కాశీలో వెలిసిన అన్నపూర్ణాదేవి యొక్క కథ ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. కాశీ అన్నపూర్ణాదేవికి సంబంధించి ప్రముఖంగా ఒక కథ ప్రచారంలో ఉంది. మన పవిత్ర గ్రంథాల, పురాణాల ప్రకారం ఓసారి పరమశివుడు ప్రపంచంలో అన్నంతో సహా అన్నీ మాయే అని అంటాడు. భక్తుల ఆకలిని తీర్చే అమ్మ అయిన పార్వతీదేవికి శివుని మాటలు నచ్చక కాశీ విడిచి కనిపించకుండా వెళ్ళిపోతోంది. దాంతో ఆహారం దొరకక ప్రజలు అలమటించడం ప్రారంభమవుతుంది. ప్రజల కష్టాలను చూడలేని అమ్మవారు తిరిగి వచ్చి అందరి ఆకలిని తీరుస్తుంది. చివరికి ఆహారం యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన శివుడు తన మాటల్ని వెనక్కి తీసుకొని భిక్ష పాత్రను పట్టుకొని పార్వతీదేవి వద్దకు వెళ్లి ఆహారాన్ని అడిగినట్లు చెబుతారు. అప్పటి నుండి పార్వతీదేవి అన్నపూర్ణగా కాశీలో నేటికి భక్తుల ఆకలి తీరుస్తూనే ఉందని నమ్ముతారు. కాశీ అన్నపూర్ణాదేవి యొక్క పూజను అన్నపూర్ణాదేవిని తెల్లని పుష్పములతో పూజించాలి. హ్రీం శ్రీం క్లీం ఓం నమో భాగవత్యన్యపూర్ణేశ మమాభిలాషిత మహిదేవన్య స్వాహ అనే మంత్రాన్ని జపించడం మంచిది. అమ్మవారికి నైవేద్యంగా దద్దోజన పొంగలి నివేదించాలి. అన్నపూర్ణ అష్టోత్తర స్తోత్రాలు పారాయణం చేయడం మంచిది. ఈ రోజు కొంతమంది పేదలకు వస్త్రాలు, నిత్యావసర వస్త్రాలు అన్నదానము చేయడం చాలా ఉత్తమము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి.